హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బ్లూమింగ్ మామ్ వీడియో. నాకు మీతో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనిపించి మీ ముందుకి ఇలా ఈ రెసిపీతో వచ్చేసాను. నేను 90s కిడ్ అండి. ఈ ఎక్స్పీరియన్స్ నాకు 8 years ఉన్నప్పుడు జరిగింది. అది ఏంటంటే, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళినప్పుడు మా పెద్ద మామయ్య కొడుకు మంత్స్ బేబీ, అంటే 8th month ఆర్ 9th month, ఐ డోంట్ రిమెంబర్. అయితే మ్యాటర్ ఏంటంటే, తన కోసం అని టిఫిన్ తెచ్చేవారు. టిఫిన్ అంటే 2 ఇడ్లీలు తెచ్చేవారు. అవి అప్రాక్సిమేట్గా ఒక్కొక్కటి 2 rupees ఉండేవనుకో. అయితే మా అత్తమ్మ ఇడ్లీలు పాలలో ముంచి వాడికి తినిపించేసేది. ఆ మిగిలిపోయిన చట్నీ ఉంటుంది కదా, అది మా అమ్మమ్మ నాకు పెట్టేదన్నమాట. ఈ మాటకా మాట చెప్పుకోవాలి, ఆ చట్నీ ఉంటుంది, అబ్బబ్బబ్బబ్బా చాలా బాగుండేది. అది ఎక్కడా అని మా అమ్మమ్మని అడిగితే నన్ను కూడా తన వెంట తీసుకెళ్ళింది. అప్పటి నుంచి అక్కడ చట్నీకి నేను ఫ్యాన్ అయిపోయాను. కొంతకాలం తర్వాత ఆ బడ్డీ ప్లేస్ లో పెద్ద షాపే వచ్చింది, అది వేరే విషయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాంటి చట్నీ, అంత పల్చగా అంత టేస్టీగా ఉన్న చట్నీ ఎక్కడా తినలేదంటే నమ్మండి. సో అందుకనే మీకోసం ఈరోజు ఆ రెసిపీతో వచ్చేసాను. ఇది ఎంత ఈజీ రెసిపీ అంటే 5 minutesలో చట్నీ ప్రిపేర్ అయిపోతుంది. అది ఎలాగో మీకు చూపిస్తా. అన్ని ఐటమ్స్ పచ్చివే వేయాలి. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కొబ్బరికాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత మీ టేస్ట్ బడ్స్కి సరిపడా వేపిన శనగపప్పు తీసుకొని అది కూడా మిక్సీ జార్లో వేసుకోండి. నేనైతే 3 tablespoons ఆఫ్ వేపిన శనగపప్పు వేసుకున్నాను. మీరు మీకు టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. తర్వాత పచ్చి జీలకర్ర వేసుకోవాలి ఫ్రై చేయకుండా. ఆ తర్వాత కొన్ని మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేనైతే 5 పచ్చిమిర్చి వేసుకున్నాను. నాకు కారంగా ఇష్టం కాబట్టి 5 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. బరగ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత గుప్పెడు కొత్తిమీరని కూడా వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఎలా మిక్సీ అవ్వాలంటే అది మెత్తగా వెన్నలా ఉండాలి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టిన దాంట్లో 1/2 spoon ఆఫ్ ఉప్పు వేసుకోండి. కొబ్బరి చట్నీకి ఉప్పు ఎప్పుడు తక్కువే పడుతుందని గుర్తుపెట్టుకోండి. ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత చట్నీ మొత్తం ఖాళీ చేసి ఒక గిన్నెలో వేసుకోండి. అదే మిక్సీ జార్లో ఒక 50 ml వాటర్ పోసి చట్నీ మొత్తం క్లీన్ చేసి ఆ చట్నీలోని ఉంపేసుకోండి. ఇప్పుడు వాటర్ని అడ్జస్ట్ చేసుకొని మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి వేడెక్కాక 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు బాగా వేగి క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్రిపేర్ అయిన తాలింపు మొత్తం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసి కలిపేయడం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ 5 minutesలో రెడీ అయిపోతుంది. రోజు పొద్దున్న మీరెంత లేటుగా లేచినా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ రెడీగా ఉంటే 5 నిమిషాల్లో ఈ చట్నీ చేసి పెట్టేయచ్చు. అంతే, చాలా సింపుల్ కదా. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ బ్లూమింగ్ మామ్.